Yeah, very good evening, guys. Welcome to Data Valley. This is Srinivas. Okay, now let us conclude today's session. ఈరోజు నంపైలో పార్ట్ 2 లైక్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఈరోజు చూద్దాము. ఓకే, లెట్ మీ రీకాల్ వన్స్ ప్రీవియస్ కాన్సెప్ట్స్. ఫస్ట్ ఆల్రెడీ నంపైస్ ఇన్స్టాల్ చేయడానికి నేను కమాండ్ అనేది చెప్పాను, పిప్ ఇన్స్టాల్ నంపై అని చెప్పి. ఇంకా అది అయిపోయిన తర్వాత మనం ప్రాజెక్ట్స్లో మన నంపైని యూస్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫర్ దట్ ద కమాండ్ ఈజ్ ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. ఎన్పి అనేది వేరియబుల్ నేమ్ అమ్మా. ఈ వేరియబుల్ నేమ్ అనొచ్చు, ఆర్ఎల్స్ ఎలియాస్ అన్న అనొచ్చు. ఓకే, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎలియాస్. ఓకే, ఈ ఎలియాస్ నేమ్ అనేది మనకి ఇది ఎన్పి అనేది మ్యాండేటరీ కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ యూజింగ్ దిస్ వన్ ఓన్లీ. సో దట్స్ వై ఐ హ్యావ్ కెప్ట్ దిస్ వన్ యాజ్ ఎన్పి. ఓకే, ఈ ఎన్పిని మనం ప్రతిసారి కాల్ చేస్తూ ఉండాలి. ఆ వేరియబుల్ నేమ్ని ఎన్పిని కాల్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇప్పుడు నేను 1 డైమెన్షనల్ అరే తీసుకున్నా. ఓకే, ఫస్ట్ అసలు నంపై అనే అరేస్ మీద వర్క్ చేస్తుందని చెప్పి నేను కాన్సెప్ట్ చెప్పుకోవడం జరిగింది. ఓకే, నంపై అనేది అరేస్ మీద వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను 1 డైమెన్షనల్ అరే ఒకటి క్రియేట్ చేశాను ఏఆర్ఆర్ అనే వేరియబుల్లో. సో లెట్స్ హౌ టు క్రియేట్ 1 డైమెన్షనల్ అరే. నేను వేరియబుల్ని కాల్ చేసినప్పుడు నాకు ఆటోమేటిక్గా 1 2 3 అనేది 1 డైమెన్షనల్ అరే నాకు ప్రింట్ అయ్యింది. నెక్స్ట్, this is 1 dimensional array and this is 2 dimensional array. Let me mention 1 dimensional array. This is 1 dimensional array, and when coming to this one, 2 dimensional array. Okay, clear? చూడండి, 1 dimensional array తీసుకున్నాము, 2 dimensional array తీసుకున్నాము. అలా నేను కొన్ని బేసిక్ ఆపరేషన్స్ లైక్ ఎనీ డైమెన్షన్ తెలుసుకోవాలనుకుంటే ఎన్ డైమెన్షన్స్ అని. ఓకే, షేప్ తెలుసుకోవాలి, లైక్ హౌ మెనీ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ దేర్ టు నో. షేప్ అనే కమాండ్ మనం ఇచ్చాము. అండ్ సైజ్ మీన్స్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ది డైమెన్షనల్ array. And next, data type. For data type we are giving the type command. Okay, next we are creating arrays with certain rows and columns. So 2 into 3 means 2 rows and 3 columns. I have filled numbers with zeros. Okay, next అలాగే జీరోస్తో కాకుండా వన్స్తో, లైక్ ఎన్పి డాట్ జీరోస్ అని ఇస్తే జీరోస్తో ప్రింట్ అవుతుంది, వన్స్ అని ఇస్తే వన్స్ ప్రింట్ అవుతుంది. ఓకే ఫైన్, వాట్ అబౌట్ వన్స్ అండ్ జీరోస్? ఓకే, దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్ నెంబర్స్? ఇంకా రిమైనింగ్ నెంబర్స్ని ప్రింట్ చేయడానికి ఏ మ్యాట్రిక్స్ అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ మ్యాట్రిక్స్ నెంబర్ ఇచ్చి బ్రాకెట్స్లో అండ్ సపరేట్గా అండ్ థర్డ్ వాల్యూ వచ్చేసరికి ఏ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ చేస్తే మనకి ఆటోమేటిక్గా మొత్తం అన్ని కూడా ఒకటే వాల్యూతో అనేది ప్రింట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ np.i. Then what is this I command? I command means unit matrix or identity matrix. Okay, next arrange. Arrange means మనం ఏదైతే స్టార్టింగ్ వాల్యూ, స్టెప్ ఎండ్ వాల్యూ, స్టెప్ కౌంట్, దీస్ 3 వాల్యూస్ మనం అయితే తీసుకుంటాము. అండ్ స్టార్టింగ్ వాల్యూ నుంచి ఎండ్ వాల్యూ వరకు, అండ్ ఎట్ ది లాస్ట్ స్టెప్ కౌంట్. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఐ haven't given any step value, it will print in certain equal order, like స్టెప్ కౌంట్ అనేది 1గా డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ నెంబర్ అనేది కన్సిడర్ అవుతుంది. ఎప్పుడైతే మనకి నెంబర్ రీచ్ అయిందో ఇట్ విల్ టర్మినేట్, ఇట్ డజంట్ ప్రింట్. ఓకే, నెక్స్ట్ వన్, లైన్ స్పేస్. దట్ మీన్స్ ఈక్వల్ లైన్ స్పేసెస్ విల్ బి అలోకేటెడ్ హియర్. ఓకే, చూడండి, ఇక్కడ మనకి 5 నెంబర్స్ అయితే ఉన్నాయి, 0, 0.25, 0.5, 0.75, 1. దీస్ ఆర్ ది 5 నెంబర్స్ విత్ ఈక్వల్ స్పేసెస్. దట్ మీన్స్ 0 నుంచి 1 వరకు నాకు 5 నెంబర్స్ అయితే కావాలని చెప్తున్నా, బట్ విత్ ఈక్వల్ స్పేస్. ఓకే, చూడండి, 0 అనేది ఒక నెంబర్, 0.2 అనేది ఒక నెంబర్, 0.5 అనేది థర్డ్ నెంబర్, అండ్ 75 అనేది ఫోర్త్ నెంబర్, అండ్ 1 అనేది ఫిఫ్త్ నెంబర్. లైక్ దిస్ వీ హ్యావ్ గివెన్ 5 నెంబర్స్ విత్ ఈక్వల్ స్పేస్. ఓకే, if at all if I have given only 4 numbers, it will give one more output. Okay, చూడండి, 4 నెంబర్స్ వచ్చాయి, 0.33, 0.6 అండ్ 1. దీస్ ఆర్ ది 4 నెంబర్స్. క్లియర్? దట్ మీన్స్ ఈక్వల్ స్పేస్తో నాకు 5 నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్, రీషేప్. దట్ మీన్స్ నాకు 2 డైమెన్షనల్ అరే అనేది లైక్ 2/3 మ్యాట్రిక్స్లో ఉంది, నేను రీషేప్ చేస్తున్నాను. దట్ మీన్స్ నథింగ్ బట్ నాకు 3/2 మ్యాట్రిక్స్లో చేంజ్ అవ్వాలి. సో ఫర్ దట్ ఐ హ్యావ్ గివెన్ కీవర్డ్ నేమ్డ్ యాజ్ రీషేప్. ఓకే, ఫ్లాటన్. వాట్ అబౌట్ ఫ్లాటన్? దట్ మీన్స్ ఎనీ డైమెన్షనల్ అరే ఇట్ కెన్ కన్వర్ట్ ఇంటూ 1 డైమెన్షనల్ అరే. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, ట్రాన్స్పోజ్. వాట్ ఈస్ ట్రాన్స్పోజ్? మీన్స్ ఇఫ్ మనకి తీసుకున్న అరే కనుక వాట్ ఎవర్ ద డైమెన్షన్, వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ 3/2 మ్యాట్రిక్స్, ఇట్ కెన్ కన్వర్ట్ ఇంటూ 2/3 మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్. చూడండి, స్లైసింగ్ మీన్స్ నథింగ్ బట్, సరే ఫస్ట్ ఇండెక్సింగ్ చూద్దాము. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో నేను డిస్కస్ చేశాను. ఇండెక్సింగ్లో ఫస్ట్ వాల్యూకి వచ్చేసరికి 0th పొజిషన్ అవుతుంది, అండ్ సెకండ్ వాల్యూకి వచ్చేసరికి ఇండెక్స్ వాల్యూ 1 అవుతుంది, అండ్ థర్డ్ వాల్యూకి వచ్చేసరికి ఇండెక్స్ వాల్యూ 2 అవుతుంది, అండ్ ఫోర్త్ వాల్యూకి వచ్చేసరికి ఇండెక్స్ వాల్యూ 3 అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ పాజిటివ్ ఇండెక్సింగ్. దెన్ వాట్ అబౌట్ నెగిటివ్ ఇండెక్సింగ్? నెగిటివ్ ఇండెక్సింగ్ మీన్స్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ది -1 value. So from negative index we cannot consider 0. Okay, from positive indexing we have to consider 0. This is the one more important thing. And while coming to slicing,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 1:4 ఇచ్చాను అనుకోండి, ఇట్ మీన్స్ ఫ్రమ్ స్టార్టింగ్ ఇండెక్స్ 1 అండ్ అప్ టు ఫోర్త్ ఇండెక్స్. దట్ మీన్స్ ఫోర్త్ ఇండెక్స్ వీ వాంట్ ప్రింట్. ఓకే, అప్ టు fourth index means we want to print end value. We have to print up to 3 only. Okay, next, then what about -1? Negative indexing, I have said previously, negative indexing means -1. -1 means last value. ఓకే, ప్రింట్ array of 1. చూడండి, ఇలా అయితే మనం ప్రింట్ చేసాము. ఇప్పుడు చూడండి, ఒక array ప్రింట్ చేశాను, array of 1 అని చెప్పి 0,1 అని ఇచ్చాను. సారీ, ఇది ఒక 2 డైమెన్షనల్ అరే అయితే తీసుకున్నా. ఈ 2 డైమెన్షనల్ అరేలో 1,0 ఎలిమెంట్ అని అంటున్నాం. దట్ మీన్స్ నథింగ్ బట్ ఈ వాల్యూ అంతా కూడా నాకు 0th ఇండెక్స్ కింద కన్సిడర్ అవుతుంది. అండ్ ఈ 4, 5, 6 అనేవి కూడా 1 కింద కన్సిడర్ అవుతాయి. సో దట్స్ వై. అండ్ వీ హ్యావ్ one more sub indexes. In this first index, this is the first index 0th element, and this one 5 అనేది ఫస్ట్ ఇండెక్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది, అండ్ 6 అనేది ఫస్ట్ ఇండెక్స్ లో సెకండ్ ఎలిమెంట్ అవుతుంది. వైల్ కమింగ్ టు 1 0th ఇండెక్స్ 0th పొజిషన్, అండ్ 2 అనేది 0th ఇండెక్స్ ఫస్ట్ పొజిషన్, అండ్ 3 అనేది 0th ఇండెక్స్ సెకండ్ పొజిషన్. ఓకే, హియర్ ఐ హ్యావ్ గివెన్ 1 0. దట్ మీన్స్ ఫస్ట్ ఇండెక్స్ లో 0th పొజిషన్. ఫస్ట్ ఇండెక్స్ లో 0th పొజిషన్ అంటే 4. ఓకే, హియర్ మై అవుట్పుట్ ఈస్ 4. నెక్స్ట్, హియర్ ప్రింట్ array of 1 5. దట్ మీన్స్ ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుందంటే ఎవ్రీ ఇండెక్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ప్రీవియస్ క్లాస్. లెట్స్ మూవ్ ఆన్ టు టుడేస్ క్లాస్. టుడేస్ క్లాస్లో మనం ఎరేస్ యొక్క ఆపరేషన్స్ అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, లాజికల్ కంపారిజన్ ఆపరేషన్స్, ఇటరేటింగ్ ఓవర్ అరేస్, కాపీ అండ్ వ్యూ, ర్యాండమ్ మాడ్యూల్స్ అండ్ స్టాకింగ్ అరేస్, ఈ కాన్సెప్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజు. చూడమ్మా, ఇదే కదా మనం చెప్పుకున్నది ఈరోజు ఎరే ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ కోడ్. ఓకే, కోడ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే విత్ వన్ వేరియబుల్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ an array. Okay, and my values are 1, 2, 3. Okay, and I'm going to and one more array I'm going to create with another variable which is named as b. Okay, and I have creating one more array with elements like 4, 5, 6. Okay, these are my 2 arrays. Okay, if at all, if I given print a, once run this, this is my output. If at all, if I given b, 4, 5, 6 is my output. Okay, అండ్ నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఎరే ఆపరేషన్స్, నథింగ్ బట్ మనకు ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో నేను ఆ ఆపరేషన్స్ ఇప్పుడు నేను పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, లెట్ మీ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ కోడ్. ఓకే, జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఆన్ ఇట్. చూడండి, a ప్లస్ b అని ఇచ్చారు. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఎలిమెంట్స్ ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా నాకు యాడ్ అవ్వాలి. ఓకే, లెట్స్ రన్ దిస్. Okay, here is my output. That means first element 0th index 0th a లో ఉన్న 0th index b లో ఉన్న 0th index యాడ్ అయింది, 5 అయింది. అండ్ నెక్స్ట్ a లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ b లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ యాడ్ అయింది, 2 + 5 7. అండ్ సెకండ్ ఇండెక్స్ అండ్ b లో ఉన్న సెకండ్ ఇండెక్స్ 3 + 6 9. Here is my output. Then similarly we are going to do one more operation, subtraction operation. Let me copy this, a minus b. Let me run this. -3 -3, that means 1 - 4 -3, and again 2 - 5 -3, and 3 - 6 -3. So that's why my output is like this. Okay, I think it is clear to you. Let's move on to the one more example. Now I'm going to perform one more operation, multiplication operation. Here what will be output? Let's think analysis. 4 × 1 4, and 5 × 2 10, 3 × 6 18. That means 4 10 18. Let me execute 4 10 18. So I'm correct. So my next operation, division operation. Division means 1 divided by 4, default my output is 0.25, and 2 by 5 and my output is 0.4, and 3 by 6 my output is 0.5. That means 1 by 2, I think so. Next, then what about modulus? Modulus function means here we will get only, sorry, this is not modulus, this is power function. Okay, this is power function, a power 2. That means 1 square 2 square 2. Here what we get, that means a power, ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, నేను 1కి స్క్వేర్ అప్లై చేయాలి. దట్ మీన్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికి స్క్వేర్ చేయాలి. 1 square 2 square 2 square. సో హియర్ మై అవుట్పుట్ ఈస్ 1 4 9.
And one more operation we have, that is floor division. Let me run. In floor division, we will get only in division we have get with along with points. In floor division we won't get points, only normal values. That means without points we will get. Okay, here our output is 0.25, so it will remove point values, and zero point 0.4 it will remove 0.4, and next 0.5 it will remove 0.5. Okay, clearly we will observe that in division we will get remainder as output, quotient as output, and in third division also we will get remainder as output. But the variation is డివిజన్లో మనకి ఏంటంటే ఏదైనా సరే పాయింట్ వాల్యూస్ని సరే ఇట్ విల్ టేక్ యాజ్ అవుట్పుట్, బట్ వైల్ కమింగ్ టు ఫ్లోర్ డివిజన్ ఇట్ వోంట్ టేక్ పాయింట్ వాల్యూస్. దట్ మీన్స్ డెసిమల్ వాల్యూస్ అనేది మనకి ఫ్లోర్ డివిజన్లో కన్సిడర్ చేయదు. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. అరే ఆపరేషన్స్ అనేది నేను అర్థమైనా అనుకుంటున్నాను. Still, is there any doubts? Let me know. Okay, I'm going to next concept. Chudandi. Okay, here I'm going to perform with two-dimensional array. Let me consider two-dimensional array with names. Okay, why here I didn't give any print statement. If I give print statement, then it will give my two-dimensional array as my output. Okay, here I'm going to perform with two-dimensional array. Okay, print array sum. I think total number of elements sum it will get. It's only 21. That means 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6. So that's why we will get my output. Next, array of minimum. Minimum means we have what we will get means what is the lowest value in the given array. What is the lowest value? So 1. So that's like we can use minimum key for to find lowest value. Okay, my next operation is max operation. Max operation is to perform the highest value. Okay, in my array 6 is the highest value. In two-dimensional array 6 is the highest value. So remember this max function. And next, mean. Mean means sum of the observations by number of the observations. So sum of observations means I think it's 21 by 6. Okay, that means you have given, we will get output as 3.5. And next, what about standard deviation? For standard deviation we have to find mean, variance and standard deviation. Okay, I think you have learned about standard deviation in previous classes, right? For mean we have given as a sum of observations by number of observations. For variance what we have to do is మనకి మీన్ వాల్యూ ఏదైతే వచ్చిందో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూలో నుంచి, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి మీన్ వచ్చేసరికి 3.5. సో ఫర్ ఎవ్రీ వాల్యూ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి మనకు 1 కదా, 1 మైనస్ 3.5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 3.5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 4.5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 4 అలా అప్ టు 6 మైనస్ 4 3.5 హోల్ స్క్వేర్. దట్ మీన్స్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ హోల్ స్క్వేర్. ఇలా చేస్తే నాకు ఒక సర్టెన్ అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ని వేరియన్స్ చేయాలి. వేరియన్స్ వస్తే నాకు స్టాండర్డ్ డివియేషన్ అనేది వస్తుంది. స్టాండర్డ్ డివియేషన్ కావాలి, మనం ఇంతకుముందు చేసిన వేరియన్స్ అంటాము. ఆ వేరియన్స్ని స్టాండర్డ్ డివియేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఎస్డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అని ఉంటుంది ఫార్ములా మనకి. ఆ వేరియన్స్కి రూట్ ఇవ్వాలి. రూట్ ఇస్తే నాకు అవుట్పుట్ వచ్చేసరికి 1.70. ఓకే, నెక్స్ట్ ప్రింట్ అరే ఆఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే కాలం వైజ్గా నాకు యాడ్ అవుతాయి. ఓకే, దట్ మీన్స్ యాక్సిస్ ఆఫ్ 0 ఇస్తే ఏమవుతుందంటే కాలం వైజ్గా నాకు ప్రింట్ అవుతాయి. చూడండి ఒకసారి, నాకు 5, 6, 7 వచ్చింది. ఎరే ఆఫ్ 0 ఇచ్చాడంటే నాకు కాలం అంటే ఏంటి అర్థం, 1 + 4, 2 + 5 అండ్ 3 + 6 ఇలా నాకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ వాట్ అబౌట్ రో వైజ్? రో వైజ్ మీన్స్ ఇప్పుడు యాక్సిస్ ఆఫ్ 0 ఇస్తే నాకేం కాలం వైజ్ ప్రింట్ అయింది. అదే రో వైజ్ ఏంటంటే దట్ మీన్స్ 1 + 2 + 3 దట్ మీన్స్ 6 అండ్ 4 + 5 + 6 15. సో దట్స్ లైక్ వీ విల్ గెట్ అవుట్పుట్. దట్ మీన్స్ ఎరే ఆఫ్ 0 ఇస్తే ఏమవుతుందంటే కాలం వైజ్గా ఎడిషన్ అనేది జరుగుతుంది. అండ్ ఎరే ఆఫ్ 1 యాక్సిస్ ఆఫ్ 1 ఇస్తే నాకు ఏమవుతుందంటే రో వైజ్గా నాకు ఎడిషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ అగ్రిగేట్ ఫంక్షన్స్. గైస్, ట్రై టు నోట్ డౌన్ దిస్.
If anyone are still writing, kindly note down. Okay, I think it is clear. Let's move on to matrix multiplication. I have taken 2D array in two different variables. Let me run print of A, print of B. చూడండి నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. దిస్ ఈజ్ మై ప్రింట్ ఏ స్టేట్మెంట్ అండ్ దిస్ ఈజ్ మై ప్రింట్ బి స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు నేను మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నా. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయడానికి నేను ఒక కీవర్డ్ యూజ్ చేస్తున్నా. ఆ కీవర్డ్ నేమ్ ఏంటి అంటే డాట్. ఓకే, ఎన్పి డాట్ ఆఫ్ ఏ కామా బి. ఓకే, హియర్ అవుట్పుట్ అనేది ఎలా జనరేట్ అవుతుందంటే 1 into 5 అండ్ 1 into 5 అండ్ 1 into 7 ప్లస్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఆల్రెడీ ఉంటుంది కదా. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం అండ్ సెకండ్ రో సెకండ్ కాలం అనేవి నాకు మల్టిప్లికేషన్ జరుగుతుంది. 2 డైమెన్షనల్ 2x2 మ్యాట్రిక్స్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఇది పాసిబిలిటీ అనేది వస్తుంది. అండ్ వాట్ అబౌట్ లాజికల్ అండ్ కంపారిజన్ ఆపరేషన్స్? ఓకే, let me take one more variable which is known as array అనేది నేను సేవ్ చేశాను. ఇంకొక array తీసుకున్నా 1 dimensional array. దాంట్లో వచ్చేసరికి 1 2 3 4 5 ఎలిమెంట్స్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నా ఎలిమెంట్ అనేది ప్రింట్ array of 2 అంటున్నా. ఇక్కడ నాకు ఏమవుతుందంటే array of 2 కంటే గ్రేటర్ దెన్ వాల్యూస్ అన్నీ కూడా నాకు 2 అని ప్రింట్ అవుతాయి, లెస్ ఉన్నాయని కూడా ఫాల్స్ అని ప్రింట్ అవుతాయి. హియర్ 1 and 2 ఆర్ దట్ మీన్స్ 1 అనేది లెస్ దాన్ 2, బట్ ఇక్కడ నా కండిషన్ గ్రేటర్ దాన్ 2 అన్నా. సో 2 ఆల్సో ఇట్ వోంట్ ప్రింట్. ఇఫ్ ఐ హ్యావ్ గివెన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, దెన్ it may be print. Here greater than equal to 2 I have given, so 2 is also print. Okay, నెక్స్ట్ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఓకే ఫైన్, నాకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తున్నాయి కదా. నాకు అలా కాకుండా నేనేమంటున్నానంటే ఆ ఎలిమెంట్స్ ఏంటో నాకు ప్రింట్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్ array ఆఫ్ కండిషన్ ఇస్తాను. array అని చెప్పి నేను కండిషన్ లోపల ఇస్తున్నాను. అప్పుడు నాకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న వాల్యూస్ అన్ని కూడా నాకు ప్రింట్ అవ్వాలి. 2 3 4 5. if I given only greater than 2, they will print like 3 4 5. Okay, this is about logical and comparison operations. Kindly note down. And my next concept is once check on how many topics were completed. I think arrays completed, and next aggregation functions completed, matrix multiplication completed, and logical and comparison operations completed. And we have 4 more topics: iterating over arrays. చూడండి, iterating over arrays ఇది పర్ఫామ్ చేద్దాం ఇప్పుడు. అంటే by using for loop we are going to perform arrays. Okay, let me create an 2D array. Let me run this. Why I am running is at every time I am giving ARR as a variable, but if I run అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ARRని ఇప్పుడు రన్ చేసిన అవుతుంటే అరేలో ఇది స్టోర్ అవుతుంది. నేను రన్ చేయకుండా ప్రైస్ ఇచ్చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు 5 ఎలిమెంట్స్ అనేవి నాకు కన్సిడర్ అవుతాయి. ఇప్పుడు నాకు ARRలో ఈ ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి, నాకు ప్రీవియస్ అనేవి కూడా ఎగ్జిట్ అయిపోతాయి. ఓకే, by using for loop have to print row అని ఇచ్చాను కదా, ఇండెంటేషన్ ఎర్రర్ ఒకటి వచ్చింది. ప్రింట్ ఫర్ లూప్ తర్వాత ప్రింట్ ఎప్పుడు కూడా ఇన్సైడ్ ఫర్ లూప్ అనేది నాకు కొంచెం ఇండెంటేషన్ గ్యాప్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, దట్ మీన్స్ 1 2 3 4 లైక్ రో వైజ్గా ప్రింట్ అవుతుంది. దట్ మీన్స్ ఈచ్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది అయిపోయిన తర్వాత 3 4 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదే సేమ్ నేను ఒకసారి ప్రింట్ ఫర్ రో ఇచ్చాను కదా. Let me think of column. I think it may not get column తో మనం చేయలేమమ్మా. I think it will appear like row only. Next, copy versus view. And what is copy and what is view? Okay, let me take one more variable as ఏలో నేను ఏం చేస్తున్నానంటే 1 2 3 ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బిలో ఏ యొక్క కాపీని స్టోర్ చేస్తున్నాను. చూడండి, నేనేం చేస్తున్నాను,
బీలో ఏ యొక్క కాపీని స్టోర్ చేస్తున్నాను. అంటే నాకు ఏదన్నా చేంజెస్ చేసినప్పుడు బీలో నాకు సేవ్ అవ్వమ్మ. ఇది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 1, 2, 3లో నేను ఇది తీసేసాను. లెట్ మీ థింక్ ఆఫ్ 1 అనేది రిమూవ్ చేసా. నాకు బీ వేరియబుల్ ప్రింట్ చేయమన్నప్పుడు నాకు ఆటోమేటిక్గా 1 కూడా ప్రింట్ అవుతుంది. జస్ట్ ఇట్స్ ఎ కాపీ ఆఫ్ ఇట్. సో దట్స్ వై వీ వోంట్ గెట్ చేంజెస్ ఇన్ కాపీ ఫంక్షన్. ఓకే, చూడండి నెక్స్ట్ మనం చేసేది అదే. ఇప్పుడు చూడండి, లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సిలో వ్యూ అనే ఫంక్షన్ ఇచ్చా. నాకు ఏదైనా చేంజెస్ చేసినప్పుడు వ్యూ ఫంక్షన్ యూస్ చేసినప్పుడు నాకు చేంజెస్ అనేది దీంట్లో అప్లై అవుతాయి వీలో. బట్ వైల్ కమింగ్ టు కాపీ దే వోంట్ అప్లై. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూడండి ఏ ఆఫ్ 0th ఎలిమెంట్ అనేది నేను ఐఎమ్ జస్ట్ చేంజింగ్. అంటే దట్ మీన్స్ 1 ప్లేస్లో 100ని రీప్లేస్ చేశా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఏ అని ఇస్తే నాకు ఏమవుతుందంటే 100 ఫస్ట్ నేను ఇది రన్ చేయలేదా? ఓకే, చూడండి 100 to 3. ఓకే, నాకు ఇలా అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నేను బి ప్రింట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, లెట్ మీ ప్రింట్ బి. ఓకే, ఇప్పుడు నాకు బి ప్రింట్ చేసిన అవుతుందంటే ఇట్ వోంట్ రిఫ్లెక్ట్ చేంజెస్ ఫ్రమ్ మై ఏ. ఓకే, నేను ఏలో ఏదైతే చేంజెస్ చేశానో దానికి నాకు రిఫ్లెక్ట్ అవ్వవు అని చెప్తున్నాను. కాపీ చేశాను అంతే. సో ఇక్కడ నాకు కోడ్ ఏంటంటే ఏ యొక్క కాపీ ప్రింట్ అవుతుంది. అదే మళ్ళీ నేను ప్రింట్ ఆఫ్ సి అని ఇచ్చాను అనుకోండి, నాకు అప్డేటెడ్ కూడా ఏదైతే ఉందో నాకు అది ప్రింట్ అవుతుంది. సిలో వ్యూ ఫంక్షన్లో నాకు చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. వైల్ కమింగ్ టు కాపీ ద చేంజెస్ వోంట్ ఎఫెక్ట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కాపీ అండ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్ మాడ్యూల్. ఓకే, ర్యాండమ్ మాడ్యూల్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తాము అంటే వాల్యూస్ అనేవి ర్యాండమ్గా ప్రింట్ అవడానికి. చూడండి, లెట్ మీ రన్ దిస్ కమాండ్ ర్యాండ్ మాడ్యూల్. ఇప్పుడు చూడండి, మా ర్యాండమ్ మాడ్యూల్లో మనకి ఎప్పుడు కూడా ఎలిమెంట్స్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 0.38 వచ్చింది కదా, మళ్ళీ రన్ చేస్తే నాకు అదే వాల్యూస్ వస్తాయని లేదు. ర్యాండమ్గా ఫర్ ఎగ్జాంపుల్గా 2 వాల్యూస్ అనేవి ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎన్పి డాట్ ర్యాండమ్ ఆఫ్ ర్యాండ్ ఇంట్ ఆఫ్. దట్ మీన్స్ నేనేం ఈ డేటా టైప్ కనుక మెన్షన్ చెప్తే నాకు ఏమవుతుందంటే నాకు ఆటోమేటిక్గా ఫ్లోట్లో ప్రింట్ అవుతుంది. అదే నేను ఇంటీజర్ వాల్యూస్ అనేవి 0 to 10 మధ్యలో 5 వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి చెప్పి నేను క్లియర్గా ఇచ్చా. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. ఇప్పుడు నాకు 0, 3, 0, 6, 2 ఇలా ప్రింట్ అయినాయి. ఇలా కాకుండా నేను మళ్ళీ రన్ చేస్తే దే మే గివ్ వన్ డిఫరెంట్ అవుట్పుట్. నాకు అలా కాకుండా నేను ఒకసారి జనరేట్ చేసిన అవుట్పుట్ అనేది నాకు మళ్ళీ చేంజ్ అవ్వకూడదు. అట్లా అనుకున్నప్పుడు నేను చేస్తానంటే సీడ్ అనే ఫంక్షన్ నేను యూజ్ చేస్తాను. సీడ్ ఫంక్షన్ యూజ్ చేస్తే నాకు ఏమవుతుందంటే ర్యాండమ్ మాడ్యూల్లోనే బట్ ర్యాండమ్గానే ఒకసారి జనరేట్ అవుతాయి. ఎనీ టైమ్స్ నేను ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి కూడా నాకు let me run arr is equal to print of arr. Let me run this none. That means seed representative is 0. Why it is given like this? Let me run with 1 none. Let me check. Set seed for reproductivity. Okay, fine. Oh, sorry. So I have to give here I have to give. Let me copy this. Let me run this. Let me check the error. I will definitely clarify this doubt in tomorrow session. Last one, stacking arrays. So let me take one more example with the different variables. Seed function ఒకటి I have to explain. ర్యాండమ్ మాడ్యూల్. ఓకే, ర్యాండమ్ మాడ్యూల్ ఏంటంటే మనకి ర్యాండమ్గా వాల్యూస్ అనేది చేంజ్ చేస్తాం. ఈ సీడ్ ఫంక్షన్ యూస్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఒకసారి జనరేట్ అయిన తర్వాత ఆటోమేటిక్ వాల్యూస్ అనేది చేంజ్ అవ్వవు. బట్ వై ఐఎమ్ గెటింగ్ ఎర్రర్? లెట్ మీ వెరిఫై. I'm going to create one more example. Let me run this. ఇప్పుడు nb.vstack of a, b. That means they will print in vertical values. ఓకే, వర్టికల్ వాల్యూస్ అనేవి నాకు ప్రింట్ అవుతాయని చెప్తున్నాము. దట్ మీన్స్ వర్టికల్ వాల్యూస్ అంటే 1, 3 అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఏబీలోని వర్టికల్ వాల్యూస్ అనేవి.
Okay, next and B, sorry, verticalగా ప్రింట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వైల్ కమింగ్ టు హారిజాంటల్ స్టాక్, చూడండి వాల్యూస్ అనేవి హారిజాంటల్గా ప్రింట్ అవుతున్నాయి. ఓకే, చూడండి వాల్యూస్ అనేవి ఇక్కడ వి స్టాక్ అంటే వర్టికల్గా ప్రింట్ అవుతున్నాయి, అండ్ హారిజాంటల్ స్టాక్ అంటే హారిజాంటల్గా ప్రింట్ అవుతాయి. ఓకే, I think all my topics are completed. Let me confirm one more time. Arrays completed, and aggregation functions completed, matrix multiplication completed, and logical and comparison operations completed, iteration over arrays completed, copy versus view module completed, and random module also completed, and stacking arrays also completed. Random module seed function, guys, you also think about seed. Seed అనేది మనకి ఒకసారి జనరేట్ అయిన మాడ్యూల్లో మనకి ఇంకా చేంజెస్ అవ్వవు. ఓకే, ఒకసారి జనరేట్ అవుతాయి, ఎనీ టైం మళ్ళీ రన్ చేసినా కానీ అదే వాల్యూస్ అనేది జనరేట్ అవుతాయి. ర్యాండమ్గా జనరేట్ అవుతాయి, బట్ ఒకసారి జనరేట్ అవుతాయి, చేంజ్ అనేది జరగదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. అండ్ స్టార్టింగ్లో నేను మన బ్రాంచెస్ యొక్క డీటెయిల్స్ ఇస్తాను చెప్పాను కదా. ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు జాయిన్ హియర్, kindly contact these numbers, take a screenshot of this page if anyone are interested to join. Thank you so much. Thank you for your patience. We will meet in our next class. Thank you.